విజయవాడ వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మల్లాది విష్ణు ఇంటికి వెళ్లారు వెల్లంపల్లి శ్రీనివాస్. మల్లాది సెంట్రల్ సెగ్మెంట్ బాధ్యతను వెల్లంపల్లికి అప్పగించింది పార్టీ. ఉదయం నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండా దూరంగా ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. వెల్లంపల్లి శ్రీనివాస్ కింద పనిచేసేందుకు మల్లాది విష్ణు అనుచరులు నిరాకరిస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే ఖాళీగా ఉంటామే కానీ వేరే వారి కింద పని చేయలేమని విష్ణు దగ్గర స్పష్టం చేస్తున్నారు ఆయన అనుచరులు. అయితే అనుచరులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మల్లాది విష్ణు. సాయంత్రం 8 గంటలకు మరోసారి చర్చిద్దామని అనుచరులకు తెలిపారు మల్లాది విష్ణు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడ సెంట్రల్ సీట్ ని వెల్లంపల్లి శ్రీనివాస్ కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం ప్రకటించిన దగ్గరని కూడా విష్ణు అనుచరులు గాని విష్ణు గాని కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. నిన్న రాత్రి నుంచే విష్ణు అనుచరులు ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి, నిరసన కూడా చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా విష్ణు ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎవరికి అందుబాటులో లేకుండా ఆయన పార్టీ కార్యాలయంలో ఉన్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఏదైతే కొత్తగా సీటు కేటాయించారో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విష్ణు దగ్గరికి వెళ్లారు. ఆయన కలిసి 20 నిమిషాల పాటు ఏకాంతంగా కూడా చర్చించి ఆయన వెళ్లిపోయిన తర్వాత కూడా విష్ణుకు సంబంధించి ఆయన అనుచరులు మళ్ళీ విష్ణుని కలిసి ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ కి పనిచేయడానికి సిద్ధంగా లేము అనే విషయాన్ని స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేయాలని, టికెట్ ఇవ్వకపోతే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆయన వెనక వెళ్లాలే తప్ప వేరే వాళ్ళకి విజయవాడ సెంట్రల్ సీట్ ని కేటాయిస్తే వాళ్ళకి పని చేయడానికి అయితే తాము సిద్ధంగా లేము అనే విషయాన్ని కూడా విష్ణు దగ్గర వెల్లంపల్లి శ్రీనివాస్ భేటీ ముగిసిన తర్వాత కూడా ఆయన అనుచర వర్గం కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే మల్లాది విష్ణు కూడా చేశారు. దీంతో పాటుగా సాయంత్రం 8 గంటలకు మరోసారి పూర్తి స్థాయిలో అనుచరులతో సమావేశం అవుదామని చెప్పి వాళ్ళందరికీ చెప్పిన నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఆధారంగానే తదుపరి కార్యాచరణకు కూడా ఆయన అనుచర వర్గం కూడా సిద్ధం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్షయ, శ్రీకాంత్, ఇప్పుడు మల్లాది విష్ణు దీనిపై అంటే స్పందించారా? ఆయనైతే మీడియాతో కానీ వేరే వాళ్ళతో కానీ మాట్లాడటానికి ఆయన అయితే సుముఖంగా లేరు. కేవలం ఆయన అనుచర వర్గంతో మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. సీటు లేని విషయానికి సంబంధించి ఆయన ఎటువంటి కామెంట్లు చేయలేదు. కాకపోతే సీటు వస్తుందని భావించాము, చివరి వరకు రాకపోవడంతో నేరుగా వెల్లంపల్లి శ్రీనివాస్ కి సీట్ ని కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో అయితే ఆయన అసంతృప్తికి గురైన పరిస్థితి కూడా ఉన్నట్టుగైతే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు పని చేస్తే పార్టీలో ఉంటే వెల్లంపల్లి శ్రీనివాస్ కి సంబంధించి ఆయన గెలుపు కోసం మల్లాది విష్ణు ఆయన వర్గం కూడా పని చేయాల్సి ఉంటుంది. లేకపోతే పార్టీలో ఉంటారా ఏం చేస్తారనేది అయితే ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అనుచర వర్గంతో సాయంత్రం సమావేశం తర్వాత మల్లాది విష్ణు రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి సమాచారం ఉంది. అక్షయ, అంటే మల్లాది విష్ణు ఇంటికి వెల్లంపల్లి వెళ్లారు, ఏ అంశాలు చర్చకొచ్చినట్లు ఏమైనా తెలిసిందా? ఏమైనా హామీ ఇచ్చారా మల్లాది విష్ణుకి? అంటే అధిష్టానం నుంచి మల్లాది విష్ణుకి ఎమ్మెల్సీ ఇస్తామనే హామీ ఉన్నట్టుగైతే ప్రస్తుతం అయితే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ కి సంబంధించి గెలుపుకు కూడా పనిచేయాలనేది కూడా అధిష్టానం కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా విష్ణుని కలిసి మాట్లాడడానికి కూడా ఇదే ప్రధాన అంశం అనేది కూడా అయితే మనకి సమాచారం అందుతుంది. పోటీ చేస్తే కనుక తనకు అక్కడ నియోజకవర్గం కొత్త కాబట్టి ఆయన కేడరు తో పాటుగా విష్ణు కూడా సహకరించాలి, కలిసి పనిచేస్తేనే అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి అదే ప్రతిపాదనని కూడా వెల్లంపల్లి చెప్పినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో అయితే సాయంత్రం సమావేశం తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటు వెల్లంపల్లి కూడా మీడియాతో మాట్లాడకుండా దూరంగా ఉండటంతో పూర్తి స్థాయిలో ఇరువురికి సంబంధించిన వ్యవహారం అయితే ప్రస్తుతం విజయవాడ రాజకీయాలు అయితే ఆసక్తిగా మారింది. అక్షయ, ఓకే శ్రీకాంత్.